నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశ్రామిక రంగానికి జగన్ ప్రభుత్వం అండగా నిలబడుతోంది. కొప్పర్తి పారిశ్రామిక వాడను సందర్శించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. యువనేత నరేన్ రామాంజులరెడ్డి పేరిట వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ. కడప గాంధీనగర్ పాఠశాల వేదికగా 2 రోజుల పాటు జరగనున్న పోటీలు. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక రంగాన్ని పెద్దపీట వేశారని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని కొప్పర్తిలో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ను గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ను నేడు జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో కలిసి ఎంపీ సందర్శించారు. అక్కడ ఏర్పాటైన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో సీసీ కెమెరాలు తయారయ్యే డిక్సన్ కంపెనీని ఎంపీ పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యువ నేత చింతకుమ్మదిన్న మండలం జెడ్పీటీసీ పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి పేరు మీద ఓపెన్ మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వైఎస్ఆర్సీపీ 21వ డివిజన్ ఇన్ఛార్జి సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టోర్నమెంటుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మే 31 నుంచి జూన్ 1 వరకు ఈ వాలీబాల్ పోటీలు జరుగుతాయని, దీనికి సంబంధించి ఎంట్రీ ఫీజును 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో పాల్గొనేందుకు ఈ నెల 28వ తేదీ చివరి తేదీ అన్నారు. కడప నగరంలోని ఎర్రముకపల్లి సమీపంలో గల గాంధీనగర్ స్కూల్ గ్రౌండ్లో ఈ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఎవరైనా ఈ క్రీడల్లో పాల్గొనవచ్చని, వచ్చే క్రీడాకారులకు సిఆర్ఐ ట్రస్ట్ ద్వారా భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు సిఆర్ఐ ట్రస్ట్ సభ్యులు సునీల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికి ఇప్పుడు జెడ్పీటీసీ నరేన్ ప్రోత్సాహం అందిస్తూనే ఉంటారన్నారు. అందుకోసమే యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తెచ్చేందుకే ఇలాంటి క్రీడలకు ప్రోత్సహిస్తూ నరేన్ పేరు మీద వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పోటీలో గెలిచిన వారికి ప్రైజ్ మనీ రూపంలో మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 25,000 రూపాయలు, మూడవ బహుమతి 15,000గా నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఐస్ క్రీం రవి, సుబ్బరాయుడు, సుదర్శన్ రెడ్డి, చంద్రహాస్ రెడ్డి, శ్రీనివాసులు, కొత్త ఉదయ్ కుమార్, సిఆర్ఐ సునీల్, జయంత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పిఎన్ఆర్ పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఈరోజు కడప జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఒక ఆదర్శమైన యువ నాయకుడు, రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి గారు. ఆయన పేరుతో మేము ఈ నెల 31 జూన్ నెల 1వ తేదీ 2 రోజులు వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది కడపలోని గాంధీనగర్ హై స్కూల్లో. దానికి విశేష స్పందన రావడానికి కారణం ఏంటంటే, ఇది కేవలం పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి గారి పేరుతో టోర్నమెంట్ నిర్వహించడము, ఆయనకు యువతలో ఉన్నటువంటి మంచి, ఆయన పట్ల అందరికీ ప్రజలకు మంచి భావన ఉండడము. ఈరోజు ఆయన ఎక్కడ చూసినా కూడా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాడు. సో మేము కూడా నీ పేరుతో మేము టోర్నమెంట్ జరుపుతున్నామని తెలియజేయగానే ఆయన ముందుకు వచ్చి ప్రైజ్ మనీ మొత్తం నేనే డొనేట్ చేస్తానని చెప్పడము ఆయనకు క్రీడల పట్ల ఉన్నటువంటి మక్కువ తెలియజేస్తుంది. సో మీరు కూడా ఈరోజు కడప జిల్లాలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, క్రికెట్ తర్వాత ప్రతి ఒక్కరు క్రికెట్ను ప్రోత్సహిస్తున్నారు. క్రికెట్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న క్రీడ ఏదైనా ఉందంటే వాలీబాల్. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రకరకాలమైనటువంటి క్రీడాకారులను వాళ్ళని వెలికి తీయాలంటే ఒక మంచి టోర్నమెంట్ జరపాలా. ఆ టోర్నమెంట్ జరిపినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడుతుందనే ఒక ఉద్దేశంతో నరేన్ రామాంజులరెడ్డి గారు ముందుకు రావడము, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేయడము ఈరోజు మనకు జరుగుతుంది. సో 31వ తేదీ ఉదయం 7 గంటలకు గాంధీనగర్ హై స్కూల్లో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఓపెన్ టోర్నమెంట్, ఎవరైనా కూడా వాళ్ళలో ప్రతిభ ఉన్న క్రీడాకారులందరూ పాల్గొని వాళ్ళు మొదటి ప్రైజు 50,000గా నిర్ణయించడం జరిగింది. అలాగే రెండవ ప్రైజు 25,000 రూపాయలు, మూడో ప్రైజు 15,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ డబ్బు ప్రామాణికం కాదు, కానీ వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళలోని ప్రతిభను బయటికి తీయాలంటే కూడా వాళ్ళను కూడా ఉత్సాహపరచాలి. కాబట్టి సో వాళ్ళకు కూడా ఒక మంచి ప్రోత్సాహకమైనటువంటి ప్రైజ్ మనీ ఉంటే క్రీడాకారులు మరింత ముందుకు వస్తారు. వాళ్ళలోని ప్రతిభ బయటపడితే రేపు వాళ్ళు నేషనల్స్ ఆడడానికి, స్టేట్స్కి ఆడడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారికి
ఆకర్షణీయమైనటువంటి ప్రైజ్ మనీ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి మేమందరం కూడా మా కార్పొరేటర్స్ అందరం కూడా నరేన్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి క్రీడాకారులకు అందరికీ కూడా భోజన వసతి కల్పించినటువంటి సిఆర్ఐ చారిటబుల్ ట్రస్ట్ సునీల్ గారికి, ఇంకా ఇప్పుడే మా చంద్రహాసన్న కూడా ఈ కార్యక్రమానికి ఏదైనా సరే నేను ముందుకు వచ్చి నేను కూడా చేస్తానని చెప్పాడు. వారికి కూడా సో క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. జిల్లాలోని క్రీడాకారులు ప్రతి ఒక్కరూ పీఈటీలు కానీ స్పోర్ట్స్ మెన్స్ కానీ మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసి 28వ తేదీ వరకు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఈ లోపల మీరు ఎంట్రీ చేసుకొని మీ టీమును మీ డీటెయిల్స్ అన్ని పొందుపరుచుకుంటే కనుక 31వ తేదీ ఉదయం మీరు వచ్చి ప్లే చేయడానికి గేమ్ ఆడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నరేన్ రెడ్డి గారి అభిమానులకైతేనేమి ఆయన యొక్క కార్యకర్తలకైతేనేమి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరున మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ముఖ్యంగా క్రీడాకారులు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, వేసవి ఎలాగూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉంటారు, క్రీడాకారులు చదువుకుంటారు, వాళ్ళందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ క్రీడలను ప్రోత్సహించడం చాలా ఇంపార్టెంట్. మా నరేన్ రామాంజుల్ రెడ్డి గారికి మరొకసారి మేమందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాలని ప్రతి కార్పొరేటర్లకు, మా నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నరేన్ అన్న పేరు మీద ఈ టోర్నమెంట్ చేద్దాం అనేసి సుబ్బరెడ్డి అన్న దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు యాక్చువల్లీ మనం కూడా ఈ ట్రస్ట్ తరపు నుండి ఒక కాంపిటీషన్ పెట్టించాలని ఎప్పుడు నుండి అనుకుంటున్నాను. బట్ అది పెట్టేదానికన్నా దీనికే సపోర్ట్ చేస్తే ఇంకా వెలుగుగా ఉంటుంది కదా అనేసి క్రీడల్ని ఎంకరేజ్ చేయాలి అన్న థాట్తో చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము కూడా ఫుడ్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా జరగాలి, అందరూ హెల్ప్ చేసుకునేసి పిల్లలకి తోడ్పడేలాగా ఇంకా సాయం చేయాలి అని చెప్పి ఆశిస్తున్నాను. ముస్లింలకు పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే వారికి అదనపు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడంపై రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ కాజీ ఇషాక్ సాహెబ్ తెలిపారు. నగరంలోని రవీంద్రనగర్లో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం సోదరులకు అండగా నిలబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్కేషన్ ద్వారా ఒక్కొక్కరికి 80,000 రూపాయలు అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ డిప్యూటీ సీఎంను సంప్రదించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారన్నారు. కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఇతర అధికారులను ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ మిథున్ రెడ్డిలు కలిశారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సోదరులపై అదనపు భారం పడకుండా 80,000 రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 14.15 కోట్ల రూపాయలు విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి ముఖ్యమంత్రి రుజువు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అహ్మద్ హుసేన్, మక్బూల్, షరీఫ్, జమీల్ పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ये प्रेस कॉन्फ्रेंस रखने का मकसद ये है कि आज़िमीन हज आंध्र प्रदेश की जानिब से 1813 हाजी आंध्र प्रदेश की गवर्नमेंट की तरफ से जा रहे हैं और ये आंध्र प्रदेश इस बार हर बार हैदराबाद और बेंगलुरु से आज़िमीन हज जा रहे थे, लेकिन इस मर्तबा पहली बार फ़ैसला किया है कि श्री वाईएस जगन मोहन रेड्डी और वाईएसआर प्रभुत्व ने मिलकर यह फ़ैसला किया है कि इस बार आज़िमीन हज को विजयवाड़ा इमिग्रेशन पॉइंट से जाने के लिए कई मेहनतें की है। मिथुन रेड्डी साहब से लेकर और हमारे आंध्र प्रदेश के नायब वज़ीर आला जनाब अमजद बाशा साहब और हज चेयरमैन गौसुल आज़म साहब, इन सब मिलकर दिल्ली पूरा फिर के और हमारे श्री वाईएस जगन मोहन रेड्डी साहब के बात के मुताबिक वहाँ जाकर मेहनत करके आज़िमीन हज के लिए हैदराबाद में 3,03,000 रुपये था और बेंगलुरु से भी था। हर जगह से हज को जाने के लिए अलग अलग फ़ीस होते हैं। तो यहाँ से जब आंध्र प्रदेश गन्नावरम विजयवाड़ा एयरपोर्ट से जाने के लिए इमिग्रेशन पॉइंट से 3,80,000 रुपये खर्चा हो रहा था, तो ये हाजियों के लिए बहुत भारी होता अमाउंट बोल के हमारे नायब वज़ीर आला जनाब अमजद बाशा साहब और हज गौसुल आज़म साहब चेयरमैन और प्रभुत्व प्रेजेंट जो हुकूमत सोच के
हर हाजी को हमें इजी करना है काम को बोल के हुकूमत सोच कर, क्योंकि ये हुकूमत बहुत अच्छी सोच है, इस हुकूमत के दुआ करें कि ये हुकूमत तादेर तक कायम रहे। और ये हुकूमत में अल्हम्दुलिल्लाह आज तक इस राष्ट्र में नायब वज़ीर आला किसी का कोई से भी राष्ट्र में नहीं था। इस हुकूमत ने इस आंध्र प्रदेश में सबसे पहले उप मुख्यमंत्री का पोस्ट दिया, और हमारे 4 एमएलए हैं मुसलमान के, और 6 एमएलसी हैं, और कई चेयरमैन हैं, और कई अरकान हुकूमत के हमारे कई लोग हैं। अल्हम्दुलिल्लाह हम इस हुकूमत के लिए तादेर कायम रहने के लिए हम दुआ करते हैं, और हमारे सीएम साहब को थैंक यू सीएम साहब के नाम से हम मुबारकबाद देते हैं कि हमारे हाजियों को जाने के लिए उन्होंने अपने अकाउंट के ज़रिए हाजियों के अकाउंट में 80,000 रुपये डाला गया है। इसका भी हम हुकूमत को और हमारे प्यारे दिल हर दिल अजीज़ श्री वाईएस जगन मोहन रेड्डी साहब को और नायब वज़ीर आला जनाब अमजद बादशाह साहब को, गौसुल आज़म साहब को, मिथुन रेड्डी साहब को, और जितने भी इसमें हिस्सा लिया सबका हम तहे दिल से शुक्रिया अदा करते हैं। और क्योंकि हमारे हैदराबाद में जाकर देखें कि वहाँ हमारे नायब वज़ीर आला जनाब अमजद बादशाह साहब कई मरतबा हैदराबाद जाना हुआ है आज़िमैन हज के टाइम पर, तो उस वक्त वहाँ सोने के लिए बैठने के लिए असल सहूलियात ही नहीं थे। तो ऐसे मौके पर हमारे नायब वज़ीर आला सोच कर हुकूमत की जानिब से हर हाजी को बाइज़्ज़त भेजा जाए, क्योंकि हाजी का बहुत बड़ा मकाम होता है। एक मरतबा जब वो हज के लिए जाता है तो ऐसा साफ़ होकर आता है जिस तरह अपनी माँ के पेट से आज ही पैदा हुआ है, इतना साफ़ होकर आता है। इसलिए मैं हर हाजी को दुआ करता हूँ कि हर हाजी के सफ़र को अल्लाह आसान फरमाए। हर हाजी हज के अंदर काबे के तवाफ़ में दुआ करें हमारे वाईएस जगन मोहन रेड्डी साहब के लिए, हमारे अमजद साहब के लिए, और सारे उम्मत मुस्लिमा के लिए, और इस हुकूमत तादेर कायम रहे इसके लिए भी दुआ फरमाएँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అందరికీ నమస్కారం। వచ్చిన పాత్రికేయ మిత్రులకు మరి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా అన్న గారికి, మరి ముఖ్యంగా మిథున్ రెడ్డి అన్న గారికి, హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। హజ్ కమిటీ తరఫున హాజీలకు పడుతున్న భారాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి 80,000 రూపాయలు వాళ్ళ భారాన్ని తగ్గించినందుకు మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। అలాగే దీనికోసం మరి ముఖ్యంగా ప్రయత్నించిన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి, మిథున్ రెడ్డి గారికి, గౌసుల్ ఆజం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। ఈ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అని మరోసారి నిరూపించబడినది। ప్రతి ఒక్కరూ దీనివల్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు। అందరూ దీనికోసం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు। అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే రకమైన ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। हज कमेटी के बारे में जो मुसलमानों को जो कमेटी ज़्यादा पैसे की ये नहीं रहने की वजह से आप लोग बहुत मेहनत करके डिप्यूटी सीएम साहब को और डिप्यूटी सीएम साहब को बहुत शुक्रिया अदा करते हैं। ये काम करने से हर हाजी खुश होता है, क्योंकि 80,000 बोलेंगे तो हर हाजी पूरा गरीब हो बूढ़ेपन में ही हज को जाते हैं, उस टाइम में 80,000 उनको मदद हुई तो उन लोग खुश होकर दुआ देते हैं। आप इंशाअल्लाह आप सब आपकी बहुत मेहरबानी है। आप बहुत मेहरबानी कर कर ये काम ये पैसे 80,000 कम करने से उनकी दुआ भी मिलती है। आप इंशाअल्लाह आप कायम रहेंगे। इंशाअल्लाह हमारी बात इससे भी ख़त्म करता हूँ। దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్పై అత్యధిక శాతంలో సెస్ విధిస్తూ రవాణా రంగంలో త్రైమాసిక పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెంచి భారాలు మోపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నులు పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ బాదుల్లా డిమాండ్ చేశారు। స్థానిక హోచిమన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ సరకు రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు పెంచడంతో నిత్యావసర వస్తువులు బియ్యం, బేడలు, నూనె తదితర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నందున పన్నులు పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। 30% పెరిగిన త్రైమాసిక పన్నులతో వాహన యజమానులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు।
గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయల నుంచి ఏకంగా 20,000 రూపాయలకు పెంచడం తగదని, త్రైమాసిక పన్నులు సైతం ఇరుగు పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా పెంచారని, వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి అప్పుల పాలయ్యారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రవాణా రంగాన్ని మళ్లీ సంక్షోభంలో నెట్టివేసేందుకు భారీగా పన్నులు పెంచడం సరైంది కాదన్నారు. త్రైమాసిక పన్నులు తగ్గించేందుకు రవాణా కార్మికులు చేసే ఆందోళనకు ఏఐటీయూసీ సంపూర్ణమైన మద్దతు తెలిపి ఆందోళనలో ముందు వరుసలో ఉండి భాగస్వామ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లింగన్న పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వాహనాలకు సంబంధించినటువంటి త్రైమాసిక పన్నుల రూపంలో వాహన రంగంలో ఉన్నటువంటి లారీలకు ముబ్బడిగా పెంచడాన్ని ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ త్రైమాసిక పన్నుల రూపంలో ఇండైరెక్ట్గా సరుకు రవాణాలపైన ఉప్పు, మిరపకాయ, చింతపండు తదితర వస్తువులపైన, నిత్యావసర వస్తువులపైన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రికి జనవరి 11వ తేదీ నోటిఫికేషన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లారీ యజమానులు, ప్రజలందరూ ఈ యొక్క ట్యాక్సులను పెంచవద్దని చెప్పి ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పి మరో భాగంగా త్రైమాసిక పన్నులు పెంచితే కన్నా ఈ రవాణా రంగం కుదేలవుతుందని చెప్పి కరోనా కాలంలోంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న రవాణా రంగాన్ని మళ్ళీ వెనక్కి నెట్టే ప్రమాదం తీసుకురావద్దని చెప్పి విన్నవించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క పన్నులు పెంచడంలో గిన్నీస్ బుక్లో ఎక్కించాలా. ఎందుకంటే దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి పన్నులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజానీకం విజ్ఞప్తి మేరకు పెంచినటువంటి ఈ త్రైమాసిక పన్నులు, గ్రీన్ ట్యాక్స్ ఒక్కొక్క లారీకి 200 రూపాయలు ఉండేది ఈరోజు 20,000 రూపాయలకు పెంచడం అనేటువంటిది సమంజసంగా లేదని చెప్పి ఏఐటీసీగా లారీ యజమానులు చేసే ఆందోళనకు కూడా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి యొక్క ప్రజలను విజ్ఞప్తి మేరకు ఈ త్రైమాసిక పన్నులన్నింటినీ తగ్గించాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామిక రంగానికి జగన్ ప్రభుత్వం అండగా నిలబడుతోంది. కొప్పర్తి పారిశ్రామిక వాడను సందర్శించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. యువనేత నరేన్ రామాంజుల్ రెడ్డి పేరిట వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ. కడప గాంధీనగర్ పాఠశాల వేదికగా 2 రోజుల పాటు జరగనున్న పోటీలు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.